ప్రతి సండే చికెన్, మటన్ ఏం తింటాం చెప్పుర్రి. ఇక నాకైతే ఆ చికెన్, మటన్ తిని బోర్ కొట్టేసిందనమాట. అందుకని ఇంక ఈరోజైతే ఎగ్ కర్రీ వండుతా అని మా ఆయనతోనైతే అన్నాను. ఎగ్ కర్రీ ఎందుకు, బిర్యానీ వండొచ్చు కదా అన్నాడు. సర్లే బిర్యానీ వండి కూడా చాలా రోజులు అయిపోయిందని ఇంకా అనడమే ఆలస్యం టకా అయితే స్టార్ట్ చేసేసినాను. ఎందుకంటే ఎంతైనా ఇంకా బిర్యానీ అయితే బోళ్ళు ఎక్కువ పడతాయి, టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి జల్దీ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక 6 గుడ్లు అయితే ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి వాటిని అయితే నూనెలో వేంపిన అనమాట. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసినాను. ఇంక ఇదైతే షార్ట్ వీడియో కాబట్టి ఒక్క నిమిషంలో నేను మొత్తం ప్రాసెస్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. సో ఈ వీడియో ఫుల్ వీడియో అయితే రేపు మన ఛానల్లో అయితే పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయినాక నిమ్మలంగా కింద కూర్చొని అయితే ఇట్లయితే సర్దుకొని పైన అయితే మళ్ళీ రైస్ అయితే వేసుకున్నాను. ఏదో వీడియో పరంగా చెప్తున్నాను కాదు కానీ బిర్యానీ అయితే బాగానే కుదిరింది. ఇక గుడ్డు బిర్యానీ బండి పెట్టుకోవచ్చు అనమాట నేను. అందుకనే ఇంకా ఫుల్ వీడియో రేపు వస్తుంది, తప్పకుండా చూడుర్రి. బాయ్ బాయ్.